ప్రియమైన వారలారా, క్రీస్తు కేంద్రిత కుటుంబాన్ని గూర్చి భక్తుడైనటువంటి పరమార్థ జ్ఞాని సొలొమోను మహారాజు 128వ సంకీర్తనలో అద్భుతంగా రాశాడు. 3వ చరణంలో ఒక అద్భుతమైన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన అంటాడు, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురు అన్నాడు. ఒలీవ మొక్కల వలె ఉందురు అన్నాడు. ఒలీవ మొక్కతో ఎందుకు పోలిక చేశాడు? ఒలీవ మొక్క యొక్క విశిష్టత ఏంటి? ఒలీవ మొక్కతో పిల్లలు పోలిక చేయబడటానికి కారణం ఏమిటి? నేను 4 కారణాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన అంటాడు 128వ సంకీర్తన 3వ చరణంలో, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు అని అంటాడు. నేనంటాను, ఈ భూమి మీద మానవునికి సంతాన దీవెన ఇచ్చేది దేవుడే. దేవుని కృప లేనిదే మానవుడు సంతాన దీవెన పొందటం అసాధ్యం. దేవుని కృప వలనే సంతాన దీవెన అనేది కలుగుతుంది. ప్రియమైన వారలారా, కనుక పిల్లలను గురించి మాట్లాడుతూ చాలా అద్భుతంగా కింగ్ సాల్మన్ వర్ణించాడు. దేవుడు పిల్లలను దీవిస్తాడు, దేవుడు పిల్లలను ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యములో ఒలీవ మొక్క బైబిల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని కలిగి ఉంది, ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. నేను 4 మాటలు జ్ఞాపకం చేస్తాను. పిల్లలు ఒలీవ మొక్కతో పోలిక చేయబడడానికి మొదటి కారణం, అది చాలా ఎత్తుగా పెరిగేటువంటి మొక్క. అంటే అర్థమేంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంలోని పిల్లలు, లేదా క్రీస్తు కేంద్రిత కుటుంబానికి చెందినటువంటి పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ఒలీవ మొక్క ఎలాగైతే ఎత్తుగా పెరుగుద్దో, క్రీస్తు కేంద్రిత కుటుంబానికి చెందిన పిల్లలు వారు ఉన్నతమైన స్థితిని చూస్తారు, వారు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. వాక్యం చెప్తా ఉంది, ఆయన ఒకరిని హెచ్చించును, ఆయన ఒకరిని తగ్గించును అని వాక్యం చెప్తా ఉంది. కనుక ప్రియమైన వారలారా, కనుక దేవుడు ఒలీవ మొక్క పెరిగినట్లుగా పిల్లలను ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. రెండవది, ఒలీవ మొక్క మొక్కలన్నిటిలో ఎక్కువ కాలం జీవిస్తుంది. అంటే అర్థమేంటో తెలుసా? క్రీస్తు కేంద్రిత కుటుంబానికి చెందిన పిల్లలు వారు దీర్ఘాయుష్మంతులుగా ఆశీర్వదింపబడతారు. నేనంటాను, 21వ సంకీర్తనలో చదువుతాం, రాజు ప్రార్థన చేశాడు, ఆయుష్ నెమ్మని వరమడగగా సదాకాలము నిలుచు దీర్ఘాయువు అనుగ్రహించెను అని రాయబడి ఉంది. కనుక ఒలీవ మొక్క ఎక్కువ కాలం జీవించటము దేనికి సంకేతం అంటే, పిల్లలు దీర్ఘాయుష్మంతులుగా వర్ధిల్లుతారు అనేటువంటిది మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది, ఒలీవ నూనె స్వస్థతకు వాడతారు. ఒలీవ నూనె స్వస్థతకు వాడటం దేనికి సంకేతం అంటే, పిల్లలు ఆరోగ్యములు కలిగి వారు ఆరోగ్యములతో వారు వర్ధిల్లుతారు, వారు దీవించబడతారు అనేటువంటిది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక చివరిది, 4వది మనం ఆలోచన చేస్తే, ఒలీవ మొక్క పవిత్రతకు గుర్తు, పవిత్రతకు సాదృశ్యముగా చెప్పబడింది 4వది. కనుక ఒలీవ మొక్క ఎట్లాగైతే పవిత్రతకు సూచనగా చెప్పబడిందో, క్రీస్తు కేంద్రిత కుటుంబానికి చెందినటువంటి పిల్లలు వారు పరిశుద్ధత కలిగి, వారు పవిత్రత కలిగి, వారు దేవుని కుటుంబానికి చెందిన బిడ్డలుగా వారు నడిపించబడతారు అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఒలీవ మొక్కతో పిల్లలు పోలిక చేయబడటానికి నేను 4 కారణాలు చెప్పాను. ఒకటి, ఒలీవ మొక్క ఎత్తుగా పెరిగే మొక్క. రెండవది, ఒలీవ మొక్క మరి ఎక్కువ కాలం జీవించే మొక్క. మూడవది, ఒలీవ నూనె స్వస్థతకు వాడేది. 4వది, ఒలీవ మొక్క పవిత్రతకు సూచనగా ఉంది. కనుక దానికి సంబంధించి మన పిల్లలు కూడా అట్లాగా దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క కృపలో వారు ఉన్నతమైన స్థితికి వస్తారు, వారు దీర్ఘాయుష్మంతులుగా వారు వర్ధిల్లుతారు, వారు ఆరోగ్యములతో వారు ఆశీర్వదింపబడతారు. అంతేకాదు, వారు పరిశుద్ధత పవిత్రత కలిగి
వారు జీవిస్తారు అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక క్రీస్తు కేంద్రిత కుటుంబంలో పిల్లలను దేవుని కొరకు పెంచండి, పరిశుద్ధతలో పెంచండి. మే గాడ్ బ్లెస్ యూ.